స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచిక ఆనందం పొందారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బాలిక స్నేహితుడు ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. వారిని ఆటో నుంచి బలవంతంగా దింపేసిన మళ్లీ ఆటో ఎక్కి మరి వేధింపులకు పాల్పడ్డారు. బోరబండలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బీహార్కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం జీతం కోసం మాదాపూర్ వెళ్ళింది. ఈ క్రమంలో అదే హోటల్లో కుక్గా పనిచేసే బీహార్కు చెందిన యువకుడితో కలిసి రాత్రి 10 గంటల 40 నిమిషాల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. సంత ప్రాంతం వద్ద 5గురు యువకులు ఆటోను అడ్డగించారు. వారిలో నుంచి 2 ఆటో ఎక్కగా వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకడు డ్రైవర్ పక్కన కూర్చోగా మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్ పై వచ్చారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితో పాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలకు చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ ఆగని నిందితులు ఇంట్లోకి చొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకున్నా వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరిగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పైశాచిక ఆనందం పొందారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బాలిక స్నేహితుడు ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. వారిని ఆటో నుంచి బలవంతంగా దింపేసిన మళ్లీ ఆటో ఎక్కి మరి వేధింపులకు పాల్పడ్డారు. బోరబండలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బీహార్కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం జీతం కోసం మాదాపూర్ వెళ్ళింది. ఈ క్రమంలో అదే హోటల్లో కుక్గా పనిచేసే బీహార్కు చెందిన యువకుడితో కలిసి రాత్రి 10 గంటల 40 నిమిషాల సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. సంత ప్రాంతం వద్ద 5గురు యువకులు ఆటోను అడ్డగించారు. వారిలో నుంచి 2 ఆటో ఎక్కగా వారిలో ఒకడు బాలిక పక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకడు డ్రైవర్ పక్కన కూర్చోగా మిగతా వారు ఆటోను అనుసరిస్తూ బైక్ పై వచ్చారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బాలిక స్నేహితుడితో పాటు ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో యువకులు దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడి ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. అయినా వదలని నిందితులు పరుగులు పెడుతూ ఆటోలకు చేరుకున్నారు. అయినా ఆటోను ఆపని డ్రైవర్ నేరుగా బాలిక ఇంటి వద్ద ఆమెను దింపేశాడు. అయినప్పటికీ ఆగని నిందితులు ఇంట్లోకి చొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకున్నా వేడుకున్నా వదల్లేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరిగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.